గద్దించి, గాలిని గద్దించడానికి ముందు శిష్యుల్ని గద్దించాడు. అంటే ఒక అద్భుతం జరగాలంటే మన చుట్టూ అవిశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటే అద్భుతం జరగదు. ముందు వీళ్ళకు విశ్వాసం రావాలి. గాలిని గద్దించడానికి ముందు ఎవరిని గద్దించిండు చెప్పండి? శిష్యుల్ని గద్దించాడు. వీళ్ళు సెటరైట్ అయిపోయింది. అప్పుడు గాలిని గద్దించాడు. గాలి, తుఫాను నిమ్మలమైపో అని గాలిని గద్దించగానే వెంటనే నిమ్మలమైపోయాను. గట్టిగా చప్పట్లు కూడా జన్మాయపరుస్తాం. వెంటనే హల్లెలూయా. అప్పుడు యేసు వైపు వాళ్ళు చూసి గజ 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 వణుకుతున్నారు. ఈయనెవరో? హూ ఇస్ దిస్ మ్యాన్? సృష్టి కూడా లోబడతాంది ఏంటి ఈయనకి? అప్పుడు ఆయన దేవుని కుమారుడని నమ్మారంట. చెప్పలేదు. అప్పుడు వాళ్ళు దేవుని కుమారుడని నమ్మారు.